హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఐ విల్ ఫైండ్ యూ. ఇదొక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. యాజ్ యూజువల్‌గా తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 35-40 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇందులో అడల్ట్ కాంటెంట్ అయితే ఏం లేదు. హింసాత్మక సన్నివేశాలుంటాయి. ఒక 2, 3 కిస్సింగ్ సీన్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నాకైతే నచ్చింది మామ. బట్ ఇది అందరికి నచ్చే సిరీస్ కాదు. చాలా స్లో డ్రామా ఉంటుంది. మిస్టరీని మెల్లమెల్లగా ఓపెన్ చేస్తారు. ఇఫ్ మీరు ఫాస్ట్ పేస్డ్ కంటెంట్ చూసే అలవాటు ఉంటే ఇది మీకు అస్సలు నచ్చదు. ఏంట్రా ఈ బోరింగ్ సిరీస్ అనిపిస్తుంది. ఇది నచ్చాలంటే స్లో బర్నింగ్ డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉండాలి. ముందుగా ఇందులో శామ్ వర్తింగ్టన్ అని వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ ఉన్నాడు. ఇఫ్ మీరు ఫ్రాక్చర్డ్ మూవీ చూస్తుంటే ఈయనే అందులో కూడా ఉంటాడు. అండ్ ఫ్రాక్చర్డ్ మూవీ ఇంకా చూడకపోయింటే డెఫినెట్లీ చూడండి. ఇప్పటి వరకు వచ్చిన మైండ్ బెండింగ్ మూవీస్‌లో అది కూడా ఒకటి. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఇందులో డేవిడ్ అనే ఒక ఫాదర్ అండ్ తన సన్ స్టోరీ చూపిస్తారు. ఫాదర్ ఇంట్లో ఉండగానే తన కొడుకుని ఎవరో హత్య చేస్తారు. సో అది ఫాదరే చేశాడని అతనికి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. సో తను జైల్‌లో ఉండి 5 ఇయర్స్ అవుతుంది. అప్పుడు తన కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. సో ఇదంతా ఎవరు చేశారో తెలుసుకోవాలని ఎలాగైనా జైలు నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటాడు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. ఫస్ట్‌లీ ఈ సిరీస్‌ని రాసింది హార్లెన్ కోబెన్. ఈయన స్లో బర్నింగ్ క్రైమ్ సిరీస్‌లు రాయడంలో స్పెషలిస్ట్. సో ఇందులో కూడా తన మార్క్ ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. సిరీస్ స్టార్టింగ్ నుంచే అన్‌ఈజీ ఎన్విరాన్మెంట్‌తో ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మరీ టూ మచ్ స్లోగా ఉంది అన్న థాట్ వస్తుంది. అండ్ కొన్నిసార్లు రిపిటేటివ్‌గా కూడా అనిపిస్తుంది. బట్ పేసింగ్‌ని డీసెంట్‌గా మెయింటైన్ చేశారు. లైక్ బోరింగ్‌గా సిరీస్ స్టోరీతో డిస్కనెక్ట్ అయినప్పుడల్లా ఒక ఈవెంట్ జరుగుతుంది. మళ్ళీ మెల్లమెల్లగా మన ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతుంది. సిరీస్ ఎండింగ్‌లో కొన్ని ట్విస్ట్‌లుంటాయి. కొన్నిటినైతే ఈజీగా ప్రిడిక్ట్ చేస్తాం. మరి కొన్నైతే మనం అస్సలు గెస్ కూడా చేయలేం. అలాంటి కొన్ని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌లు కూడా ఉంటాయి. సో ఇఫ్ మీకు స్లో బర్నింగ్ మిస్టరీ సీరీస్‌లు ఇష్టం ఉంటే, ఓపికగా చూడగలం అనుకుంటే డెఫినెట్‌లీ ఈ వీకెండ్‌కి ఇదొక మంచి ఆప్షన్ అవుతుంది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నో డౌట్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ సీరీస్ ఓన్లీ ఫర్ ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ ఎంజాయ్స్ స్లో బర్నింగ్ కంటెంట్. సో ఇది గైస్, ఐ విల్ ఫైండ్ యూ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ సిరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.